అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ ఇంటీరియర్ వర్క్ గురించి తెలుసుకుందాము. అసలు ఇంటీరియర్ వర్క్స్ ఎలా చేస్తారు? ఎలాంటి మెటీరియల్ వాడతారు? ఏమేం పనులు చేస్తారు? అసలు ఇంటీరియర్ వర్క్ చేసుకునే ముందు ఎవరిని కలవాలి? అనే దాని గురించి మీకు పూర్తి సమాచారం ఇస్తాను. మీరు ఎప్పుడైతే ఒక ఇంటి వర్క్ స్టార్ట్ చేసుకుంటారో, అది కన్‌స్ట్రక్షన్ కాడ్నుంచి ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు పూర్తి బడ్జెట్ అనేది మాతో తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకునే ముందు స్టార్టింగ్‌లోనే పూర్తి బడ్జెట్ తీసుకుంటే, మీకు కన్‌స్ట్రక్షన్ కానీ, ఇంటీరియర్ గానీ, వేరే ఏ ఇతర వర్కుల గురించైనా సరే, మీకు పూర్తి బడ్జెట్ అనేది తెలుస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇంటీరియర్ గురించి ఆలోచిస్తారు. ఎప్పుడైతే మీరు ఒక ఇంటిని కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడే, ఇంటీరియర్ అనేది కూడా మీరు బడ్జెట్‌లోకి తీసుకుంటే, మీకు ముందే బడ్జెట్ ఎంతనేది తెలుస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ కూడా మనము ఏదైతే డిజైన్ చేసుకుంటామో, ఆ డిజైన్ చేసుకునే ముందు మీరు ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్లి, ఆ ఇంటీరియర్ డిజైనర్‌తో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి గురించి మీరు పూర్తి డిస్కషన్ చేసుకుంటే చాలా మంచిది. మీరు ఇంటీరియర్ డిజైన్‌ని ఎందుకు కలవాలి అంటే, ఇంటీరియర్ డిజైనర్ దగ్గర ఒక మెటీరియల్ డిస్క్రిప్షన్ అనేది మరియు మెటీరియల్ గురించి, ఎక్కడెక్కడ ఏ మెటీరియల్ వాడాలి, ఎలా ఇంటి డిజైన్ చేయాలి, మరియు మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మీ రిక్వైర్మెంట్ ఇవన్నీ తీసుకొని, వారు మీకు ఒక 2 డ్రాయింగ్ వేసి, మీ ఇంట్లో ఏ ఏ ప్లేస్‌లో ఏమేమి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు ఒక 2 డ్రాయింగ్‌లో చూయించడం జరుగుతుంది. ఈ చూయించిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వారు 3 డిజైన్ కూడా వేసి, ఆ 3 డిజైన్‌లో మీ ఇంట్లో ఏ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఫాల్ సీలింగ్ డిజైన్ ఎలా ఉంటుంది, ఎక్కడ లైట్స్ వస్తున్నాయి, ఆహ్, వుడ్ వర్క్ ఏ కలర్ తీసుకున్నాము, ఎలాంటి డిజైన్ తీసుకున్నాము, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుంది, బెడ్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి 3 డిజైన్‌లో చూపిస్తారు. అదే విధంగా మీకు ఇంటీరియర్‌కి సంబంధించిన వర్కర్స్ అందరూ ఉంటారు. మీరు మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో వెతకాల్సిన పని లేదు. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఒక ఇంటీరియర్ డిజైనరు మీకు ఇంటికి వర్క్ చేసి ఇవ్వగలడు. మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనర్ లేకుంటే మీరు ఎలా వర్క్ చేయించుకోవాలనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఒక ఇల్లు కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ స్టేజ్‌కొచ్చిన తర్వాత మీరు ఇంటీరియర్ గురించి ఆలోచిస్తారు. ఈ ఇంటీరియర్ గురించి ఆలోచించే ముందు ఫస్టు చేయాల్సిన పని ఇంటికి పెయింటింగు, ఫాల్ సీలింగ్. పెయింటింగ్, ఫాల్ సీలింగ్ చేసిన తర్వాత టైల్స్ వేసుకోవాలి. ఈ టైల్స్ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత వుడ్ వర్క్ చేయించుకోవాలి. ఇక్కడ మనము ఫస్టు పెయింటింగ్ గురించి తెలుసుకుంటే, ఎప్పుడైతే మీరు ఇంటికి పెయింట్ దగ్గరకొచ్చినప్పుడు, పెయింట్ అనేది మీ యొక్క గోడలకి వేయించుకునే ముందు ఫస్టు మీ యొక్క గోడలు ప్లాస్టింగ్ అవ్వాలి. చాలా వరకు చాలామంది సింగిల్ కోట్ ప్లాస్టింగ్ చేసి పెయింట్ వేయించుకుంటున్నారు. దీనివల్ల మీకు వాటర్ లీకేజ్ అనేది చాలా వరకు ఇంట్లో రావడం జరుగుతుంది. మీరు పెయింట్ వేయించుకునే ముందే ఖచ్చితంగా ప్లాస్టర్ వర్క్ 2 కోట్స్ వేయించుకోండి. సింగిల్ కోట్‌తే కాకుండా డబుల్ కోట్ అంటే మనకు స్మూత్ ఫైన్ ఫినిషింగ్‌తో ప్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాస్టింగ్ చేసిన తర్వాతనే పెయింటింగ్ దగ్గరికి రండి. ఈ పెయింట్ వేయించుకునేటప్పుడు కూడా మీకు తెలిసిన బ్రాండ్స్ గానీ, మంచి పాపులర్ బ్రాండ్స్ గానీ వాటితో మాత్రమే వెళ్ళండి. ఈ పెయింట్ వేయించుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనము డబుల్ కోట్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మీరు వాల్స్‌కి పుట్టి పెట్టించుకోండి. ఈ పుట్టి గూడా 2 కోట్స్ మాత్రమే పెట్టండి. కొంతమంది 3 కోట్స్ పుట్టి పెడతామంటారు. కానీ 3 కోట్స్ పుట్టి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైతే పుట్టి పెట్టుకుంటారో టోటల్ పుట్టి థిక్‌నెస్ అనేది జస్ట్ 2 ఆర్ 3 మాత్రమే ఉండాలి. ఇంతకు మించి ఎక్కువుంటే ఫ్యూచర్‌లో పుట్టి పైన మనం పెయింట్ వేసే కొద్దీ ఏమవుతుందంటే ఒక లేయర్‌లాగా ఫార్మ్ అయ్యి థిక్‌నెస్‌లోకొచ్చిన తర్వాత పుట్టి అనేది పెచ్చుల్లాగా లేచిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పుట్టి అనేది 2 మాత్రమే ఉండాలి. ఈ 2 కూడా మీరెందుకు పెట్టుకోవాలంటే, ఎప్పుడైతే ప్లాస్టింగ్ చేస్తారో, ప్లాస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు స్పాంజ్‌తో ఇలా రఫ్ చేసినప్పుడు కానీ, లేదా ఎక్కడైనా ఉబ్బెత్తుగా కనిపించినప్పుడు గానీ, వాటిని మనం ఒక లేవల్‌గా అంటే ఎలాంటి అప్ అండ్ డౌన్స్ అని లేకుండా పుట్టి పెట్టుకోవాలి. మీకు కానీ ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేవు, ప్లాస్టింగ్ నీట్‌గా ఉంది అంటే డైరెక్ట్ పెయింట్ మీరు వేసేసుకోవడం మంచిది. పుట్టి పెట్టిన తర్వాత పేపర్ అనేది ప్రాపర్‌గా, నీట్‌గా అప్ అండ్ డౌన్స్ లేకుండా, ఎక్కడ లైన్స్ లేకుండా నీట్‌గా పేపర్ అనేది కొట్టించుకోండి. పేపర్ కొట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు లైట్ చెకప్ కూడా చేయించండి. ఈ లైట్ చెకప్ చేయించడం వల్ల ఎక్కడైతే వాల్స్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా,
ఎక్కడన్నా పుట్టీలో వచ్చిన చిన్న చిన్న లైన్స్ ఉన్నా ఈ లైన్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా పేపర్ కొట్టిన తర్వాత ఒక సింగిల్ కోట్ ప్రైమర్ వేయించుకోండి. ఈ ప్రైమర్ కూడా ఎందుకు వేయించుకోవాలంటే ఎప్పుడైతే మనం పెయింట్ వేయించుకుంటామో ఆ పెయింట్‌కి తర్వాత పుట్టీకి ఒక మధ్యలో గ్రిప్ తెచ్చే విధంగా ప్రైమర్ వేయించుకోవాలి. చాలా వరకు కొంతమంది ప్రైమర్ వేయకుండా డైరెక్ట్ పెయింట్ వేస్తారు. ఈ పెయింట్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మీరు వేసుకున్న కలర్ ఉంటుందో ఆ కలర్ అనేది కొన్ని రోజుల తర్వాత షేడ్ అవ్వడం జరుగుతుంది. ఒక కోట్ ప్రైమర్ వేయించుకున్న తర్వాత 2 కోట్స్ లేదా 3 కోట్స్ పెయింట్ వేయించుకోండి. ఈ పెయింట్ వేయించుకునేటప్పుడు మీరు ఏదైతే సెలక్షన్ చేసుకున్నారో ఒక మంచి బ్రాండ్‌ని మాత్రమే సెలక్షన్ చేసుకోండి. అందులో ఈ పెయింట్ అనేది డిస్టెంబర్‌లో ఉంటుంది, ఎమల్షన్‌లో ఉంటుంది, అక్రాలిక్‌లో ఉంటుంది. మీరు ఎక్కువ వరకు ఇంటి లోపల వేయించుకున్నప్పుడు ఎమల్షన్ పెయింట్ లేదా అక్రాలిక్ పెయింట్ మాత్రమే చూసుకోండి. ఇందులో మనకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఏదన్నా చిన్న చిన్న మరకలు పడ్డా తుడుచుకునే విధంగా ఉండాలి. కలర్ షేడ్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఉండాలి. ఇలా ఉండే పెయింట్స్‌ని మీరు చూజ్ చేసుకోండి. మీరు ఎలాంటి బ్రాండ్స్ అయినా వాడొచ్చు. ఇక ఈ పెయింట్ వర్క్‌తో పాటు ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ సీలింగ్‌లో వచ్చేసి మనకు చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు ఫాల్ సీలింగ్‌తో చేసుకోవచ్చు. పీవీసీ ఫాల్ సీలింగ్ చేసుకోవచ్చు. వుడెన్ ఫాల్ సీలింగ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఫాల్ సీలింగ్ ఉంటది. చాలా వరకు చాలామంది పీఓపీ ఫాల్ సీలింగ్ అంటే జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్‌తోనే చేయించుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ చేయించుకునేటప్పుడు చాలా వరకు ఎవరైతే ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తున్నారో ఫాల్ సీలింగ్ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్‌తో ఇచ్చేటప్పుడు మీరు వారితో ఖచ్చితంగా వారు ఏమేమి మెటీరియల్ ఇస్తున్నారు, ఏమేమి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఛానెల్స్ వాడుతున్నారు, ఎలాంటి బోర్డ్ వాడుతున్నారు, ఏ బ్రాండ్ వాడుతున్నారు అనే దాని గురించి తెలుసుకోండి. ఈ వాడే బ్రాండ్‌లో జిఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్. ఈ జిఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్ మాత్రమే వాడండి. ఈ జిఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్ వాడటం వల్ల సీలింగ్ వర్క్ చేసిన తర్వాత ఎక్కడైతే పైన టాప్‌లో ఉంటుందో అక్కడ మనం ఎలాంటి మెయింటెనెన్స్ అనేది చేయము. కాబట్టి ఆ ప్లేస్‌లో ఈ జిఐ గ్యాల్వనైజ్డ్ షీట్‌కి అనేది రస్ట్ రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ జిఐ గ్యాల్వనైజ్డ్ ఛానెల్ మాత్రమే వాడండి. ఇక్కడ నేను ఎలాంటి కంపెనీ పేరు చెప్పట్లేదు. ఏ కంపెనీ అయినా సరే మీరు తీసుకోండి. స్పెసిఫిక్‌గా ఏదైతే మార్కెట్‌లో ఎక్కువగా సేల్ అవుతుందో వాటి గురించి తెలుసుకొని వాటినే వాడండి. ఈ వర్క్ చేసేటప్పుడే మీరు ఏదైతే పీఓపీ కాంట్రాక్టర్‌కి వర్క్ ఇచ్చేటప్పుడు వారితో ఇవన్నీ క్లారిటీగా వాళ్ళకి చెప్పి వాళ్ళతో కొటేషన్ తీసుకోండి. తర్వాత ఫ్లోరింగ్. ఈ ఫ్లోరింగ్ విషయానికొచ్చేటప్పుడు మీరు ఎలాంటి ఫ్లోరింగ్ వేయించుకోవాలనుకుంటున్నారు అనేది కూడా మీరు తెలుసుకోండి. గ్రానైట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటున్నారా? టైల్స్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటున్నారా? మార్బుల్ ఫ్లోర్ వేయించుకోవాలనుకుంటున్నారా? డిసైడ్ అవ్వండి. గ్రానైట్ ఫ్లోర్ గానీ, మార్బుల్ ఫ్లోర్ కానీ వేయించుకుంటే మీకు నచ్చిన డిజైన్ గ్రానైట్ కానీ, మార్బుల్ కానీ తెచ్చి వేయించుకోండి. కానీ టైల్స్ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు డబుల్ చార్జ్ టైల్స్ మాత్రం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు టైల్స్ వర్క్ కానీ, మార్బుల్ వర్క్ కానీ, గ్రానైట్ వర్క్ కానీ చేయించుకుంటే ముందే మీరు ఏదైతే ఫ్లోరింగ్ ఉంటుందో ఫ్లోరింగ్ అనేది ముందే వేయించుకోండి. చాలా వరకు చాలామంది ఫ్లోరింగ్ వేస్తూ ఆ ఫ్లోరింగ్ పైనే టైల్స్ వేస్తారు. ఇలా వేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్లోరింగ్ అనేది క్యూరింగ్ జరగదు. ఈ క్యూరింగ్ జరగకపోవడం వల్ల ఆ ఫ్లోరింగ్‌కి స్ట్రెంత్ అనేది రాదు. ఎప్పుడైతే స్ట్రెంత్ రాదో ఎక్కడైతే వీక్ పొజిషన్ ఉంటుందో ఆ వీక్ పొజిషన్‌లో డౌన్ అవ్వటం జరుగుతుంది. ఆ డౌన్ అవ్వటం వల్ల టైల్స్ కింద చిన్న గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడటం వల్ల ఎప్పుడైనా ఏదైనా చిన్న వెయిట్ లాంటిది టైల్స్ మీద పడితే అది విరిగిపోవటం గానీ, లేదా మీరు నడిచేటప్పుడు కూడా ఫ్లోరింగ్ పగిలిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు ముందే మీరు ఎక్కడైనా స్లోప్ కావాలంటే ఆ స్లోప్ ప్రకారము లేదా జీరో ఫ్లోరింగ్ వేయించుకోండి. జీరో ఫ్లోరింగ్‌కి ముందే మీరు ఫ్లోరింగ్ వేయించుకొని, ఆ ఫ్లోరింగ్ వేయించుకున్న తర్వాతనే టైల్స్ లేదా గ్రానైట్ లేదా మార్బుల్ అనేది వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ ఫ్లోరింగ్ అనేది చేయించకండి. మార్కెట్‌లో గ్రౌట్ దొరుకుతుంది. ఈ గ్రౌట్‌ని పూర్తిగా టైల్ మొత్తానికి గ్రౌట్ పెట్టి అప్పుడు ఫ్లోరింగ్ మీద పెట్టడం చాలా మంచిది. లేదా ముందే ఒక లేయర్ లాగా మొత్తం ఫ్లోరింగ్ మీద మొత్తం పెట్టేసి దానిపైన మీరు టైల్స్ కానీ, గ్రానైట్ కానీ పెట్టుకుంటే మంచిది. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు లైఫ్ అనేది ఎక్కువుంటుంది. ఎక్కడ డ్యామేజ్ అనేది జరగదు. లైఫ్ అనేది కూడా ఎక్కువొస్తుంది. ఇది ఫ్లోరింగ్ చేసుకునే పద్ధతి. ఇప్పుడు వుడ్ వర్క్. వుడ్ వర్క్ చేసుకునేటప్పుడు మీరు మాక్సిమం చాలా వరకు అందరూ ప్లైవుడ్‌నే ప్రిఫర్ చేస్తారు. ఈ ప్లైవుడ్‌లో వచ్చేసి మనకు ఎండిఎఫ్ బోర్డు, పార్టికల్ బోర్డు, ప్లైవుడ్ బోర్డ్ అని ఉన్నాయి. మీరు ప్లైవుడ్ మాత్రమే వాడండి. ఎండిఎఫ్ బోర్డు, పార్టికల్ బోర్డ్ అనేది మెయిన్ ఫర్నిచర్‌కి అస్సలు వాడకండి. ఎందుకంటే వీటి డ్యూరబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది.
మీరు ఎక్కువగా ప్లైవుడ్ బోర్డ్ మాత్రమే వాడండి. ఈ ప్లైవుడ్ బోర్డ్‌లో కూడా 2 రకాలు ఉంటాయి. 303 గ్రేడ్ అని చెప్పేసి 710 గ్రేడ్ ఉంటుంది. ఈ 303 గ్రేడ్‌లో చెదపురుగులు పట్టకుండా ఉండే ప్లైవుడ్ అయితే ఇంకా మంచిది. అంటే టెర్మైట్ ప్రూఫ్ ఉన్న ప్లైవుడ్ తీసుకుంటే మంచిది. ఇక BWP 710 గ్రేడ్ ప్లైవుడ్‌కైతే వాటర్ ప్రూఫ్ మరియు టెర్మైట్ ప్రూఫ్ ఉండేలా చూసుకోండి. వీటిలో మెరీన్ ప్లైవుడ్ అని చెప్పేసి, గర్జన్ ప్లైవుడ్ అని చెప్పేసి, లేదా రెడ్ కోర్ ప్లైవుడ్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటాయి. మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా మీరు తీసుకోండి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా టెర్మైట్ ప్రూఫ్ ఉండాలి. తర్వాత వాటర్ ప్రూఫ్ ఉండాలి. ఈ 2 ఉండే విధంగా తీసుకోండి. ఇక లామినేషన్ విషయానికొస్తే వీటిలో గ్లాసీ ఉంటుంది, మ్యాట్ ఉంటుంది, టెక్స్చర్ టైప్ డిజైన్స్ ఉంటాయి. మీ ఇంటికి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ సూటబుల్ డిజైన్‌ని మీరు సెలెక్షన్ చేసుకొని తీసుకోండి. ఇక వీనియర్ విషయానికొస్తే ఈ వీనియర్ అనేది నేచురల్ వుడ్ లాగా ఉంటుంది. ప్రీమియం ఫినిషింగ్ తీసుకొస్తుంది. వీటి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అక్రాలిక్ షీట్. ఈ అక్రాలిక్ షీట్ అనేది హై గ్లోజ్‌లో ఉంటుంది. మోడర్న్ లుక్ తీసుకొస్తుంది. వీటిని కిచెన్ వార్డ్‌రోబ్స్, డోర్స్‌కి మాత్రమే వాడండి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏదైతే వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయో, ఈ సైడ్స్‌కి లామినేషన్ షీట్ వేస్తే లామినేషన్ షీట్ అని వాడుకోవచ్చు. లేదా ఎడ్జ్ బెండ్ టేప్ అనేది వాడుకుంటే చాలా మంచిది. ఈ ఎడ్జ్ బెండ్ టేప్ అన్నది ఏదైతే కార్నర్స్ ఉంటుందో, ఆ కార్నర్స్‌కి మంచి లుక్ తీసుకొస్తుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కాబట్టి ఈ సైడ్స్‌కి ఎడ్జ్ బెండ్ టేప్ వాడండి. లేదా ఏదైతే మీరు సెలక్షన్ చేసుకున్నారో, ఆ సెలక్షన్ చేసుకున్న వాటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇక హార్డ్‌వేర్ విషయానికొస్తే మీరు ఒక మంచి క్వాలిటీ హార్డ్‌వేర్స్ అనేది వాడండి. ఈ క్వాలిటీ హార్డ్‌వేర్స్ వాడటం వల్ల డ్యూరబిలిటీ ఎక్కువుంటుంది. మెయింటెనెన్స్ తక్కువుంటుంది. ఇక్కడ మీరు కిచెన్‌లో ఏదైతే బాస్కెట్స్ వాడతారో, ఆ బాస్కెట్స్ వాడేటప్పుడు మంచి స్టెయిన్‌లెస్ స్టీల్ బాస్కెట్స్ కానీ, లేదా మంచి బ్రాండెడ్ టెండమ్ బాస్కెట్స్ కానీ వాడుకుంటే చాలా మంచిది. ఇక మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మంచి డిజైన్ సెలెక్షన్ చేసుకొని, ఈ సెలెక్షన్ చేసుకునేటప్పుడు మీ యొక్క ప్లేస్‌కి హాల్ కానీ, బెడ్‌రూమ్ కానీ, కిచెన్ కానీ ఉంటాయో వాటికి సూటబుల్‌గా ఫాల్ సీలింగ్ డిజైను, పెయింటింగ్ డిజైను, వుడ్ వర్క్ డిజైన్ చేయించుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాతో కన్స్ట్రక్షన్ సర్వీస్ కానీ, ఇంటీరియర్ సర్వీస్ కానీ చేయించుకోవచ్చు. మేము మీకు కన్స్ట్రక్షన్ కానీ, ఇంటీరియర్ గానీ జెన్యూన్‌గా, క్వాలిటీగా వర్క్ చేసి ఇస్తాం. థాంక్ యూ. జై హింద్.